అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షంలో సైతం విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రిపేర్ అయినప్పటికీ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రకమైనటువంటి అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది ఉంది. కాబట్టి దీనిని కొంత స్థాయి తగ్గించి అన్ని దగ్గరలో కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు అర్పించి ఆయన చేసినటువంటి మంచిని ఒకసారి నెమరు వేసుకునేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. మనందరికీ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారంటే వెంటనే గుర్తొచ్చేటటువంటి ఆ రోజు రైతులందరూ కూడా నష్టాలతో ఆత్మహత్యలతో కునారిల్లుతున్నటువంటి సందర్భం, ఉచిత విద్యుత్ రైతులందరికీ కూడా ఉచిత వ్యవసాయ విద్యుత్ ఇచ్చి రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి అలాగనే మరో ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ఆయుష్మాన్ భారత్ అని ఓ రకమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతారు. దేశవ్యాప్తంగా కూడా ఈఎంఆర్ఐ సిస్టమ్ రన్ అవుతాం. దేశవ్యాప్తంగా కూడా 104 లాంటి సర్వీసెస్ రన్ అవుతా ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా ఆశ్చర్యం, దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక గొప్ప మార్పుకి కారణమైనటువంటి నాయకులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సందర్భంగా మీకు అందరికీ మెడికల్ కాలేజీలు సైతం ఆ సందర్భంలోనే పెట్టడం కూడా జరిగింది. ట్రిపుల్ ఐటీ లాంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్స్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఒక జలయజ్ఞం కావచ్చు, అనేకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంటుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటాం. ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం అత్యంత హేయమైనటువంటి ఒక చర్యకు ఉపక్రమించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకొల్పాలని, ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్లు సైతం జరిగింది. ఈ సంవత్సరం మరొక 5 మెడికల్ కాలేజీలకి అడ్మిషన్స్ జరగాల్సి ఉంది. మరి ఈ కొత్త ప్రభుత్వం చేతకానితనం కారణంగా వాటిలో అడ్మిషన్లు నిలుపు చేయడమే, రిక్రూట్మెంట్లు చేయక, ఎన్ఓసీలు ఇవ్వక, అండర్టేకింగ్ ఇవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరం మరొక 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిలిచిపోయింది. ఆ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారు నామకరణం చేస్తే, ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పేరు తొలగించండి అని చెప్పి మొన్ననే జీవో ఇచ్చారు. మన పలాసలో సైతం డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి మనం నామకరణం చేస్తే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో నెలకొల్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనకి మరి అత్యంత అనుభవజ్ఞుడు అనుకునేటటువంటి చంద్రబాబు గారి పరిపాలనకు ఒకసారి మనం
తేడా గమనించండి. మన హయాంలో అనేకమైనటువంటి తుఫాన్లు వచ్చాయి, అనేకమైనటువంటి వరదలు వచ్చాయి, అనేకమైనటువంటి ఫ్లడ్స్ కూడా వచ్చాయి. ఏ రోజైనా సరే, ఏ ఒక్క తుఫాన్లోనైనా సరే, ఇదిగో నిన్న మొన్న విజయవాడలో వచ్చినటువంటి తుఫానులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, ఇంత దౌర్భాగ్య పరిస్థితి మనకైతే 5 ఏళ్ళలో ఎప్పుడైనా చూసామా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు, మేము కూడా ఒక ప్రభుత్వాన్ని రన్ చేస్తాం. తుఫాన్లో, వరదలో, లేకపోతే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు ఆ సంసిద్ధత, ప్రిపరేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు కల్లారా దగ్గరుండి చూసినవాడు. ఆ ప్రిపరేటరీ యాక్టివిటీస్లో భాగస్వామ్యమైనటువంటి వాడు. ఎప్పుడైనా అల్పపీడనం అనౌన్స్ చేసిన మరుక్షణం, తుఫాన్ అనౌన్స్ చేసిన మరుక్షణం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెవెన్యూ అధికారులు, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ కన్సర్న్ మంత్రులందరినీ కూర్చోబెట్టి ఏమేమి చేయాలా, ఎలా చేయాలా, ఏంటి ప్రిపరేషన్, అడ్మినిస్ట్రేషన్ సైతం డీసెంట్రలైజ్ చేసి సచివాలయ పరిధిలోనే ఒక ఫుడ్ ప్రిపరేషన్, ముందస్తుగా ఫుడ్ ఏర్పాటు చేసుకుంటాం. ఒక సచివాలయ పరిధిలోనే ముందస్తుగా షెల్టర్స్, అవసరమైన షెల్టర్స్, ఒక్కొక్క సచివాలయానికి ఎంతమంది ముంపు బాధితులు ఉంటారన్నటువంటి ఒక అంచనా ప్రకారం ఆ సచివాలయానికి ఎక్కడ షెల్టర్ అరేంజ్ చేయాలా, ఎక్కడ ఫుడ్ అరేంజ్ చేయాలా, ముందస్తుగా ఇంటింటికి వెళ్ళి సమాచారాన్ని ఇచ్చి, ముందస్తుగా దండోరాలు వేసి, ముందస్తుగా అవసరమైనటువంటి వస్తువుల్ని లేకపోతే ఇతరత్ర సామాగ్రిని ప్రొక్యూర్ చేసుకొని సర్వసన్నద్ధంగా ఉంది. ఏ రకమైనటువంటి విపత్తునైనా బ్రహ్మాండంగా మనం హ్యాండిల్ చేయగలిగేవాడు. ఈరోజు ఉందా ప్రిపరేషన్? ఈ తుఫానుకు ముందు ఈ ముఖ్యమంత్రి ఒక్క మీటింగ్, ప్రిపరేటరీ మీటింగ్ పెట్టాడా అని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుతా ఉన్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్య అంటే ఆయన ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతాడో చెప్తా ఉన్నాను. అల్లాగ ఎక్కడో బొంబాయిలో ఉన్నదట ఒక సినీ నటి, ఓ మహానటి, ఆవిడ తీసుకురావడానికి ఒక ప్రత్యేకంగా టీంని ఇచ్చి పంపించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఆ నాయకుల్ని ఇరికించడానికి. దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద నీకుందా అని నేను అడుగుతావు. నువ్వు తుఫాను వచ్చి, వరదలు వచ్చి, ప్రజలందరూ ముంపులో కనీసం వెళ్ళడానికి, రావడానికి, త్రాగడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక అల్లాడుతుంటే నువ్వు అప్పుడేమో రివ్యూ పెడతావా, అప్పుడేమో నువ్వు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తావా, అప్పుడేమో నువ్వు దానికి ఒక కంట్రోల్ రూమ్ కమిటీ అని వేస్తావా? ఏంటిది? ఏమిటిది? ఇది పరిపాలన? ఇది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా మనం? ప్రతి 2000 మందికి ఓ 10 మంది ఎంప్లాయీస్ చొప్పున మన సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాలంటీర్ల విషయం పక్కన పెడదాం. 10 మంది 11 మంది ఉద్యోగులు, 2000 మంది పాపులేషన్కి ఉద్యోగులు ఉన్నారు కదా. ఇచ్చావా ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి? మీ 2000 పాపులేషన్కి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయండి అని ఇచ్చారా? రెవెన్యూ సెక్రటరీ ఇచ్చారా? రెవెన్యూ మంత్రి గారికి అసలు అవగాహన ఉందా? ఆ హోంమంత్రి గారు కనీసం పట్టుతుంది ఆవిడకి? మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఇదని తిట్టడానికి నీకు మంత్రి పదవా? చెప్పండి ఇప్పుడు సమాధానం. అసంబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు గారికి గుర్తుపెట్టుకోండి. కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు బుడమేరు వాగుకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల ఈరోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు గారు అంటారు ఈ వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని. నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతుంది. అక్కడ నువ్వు నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు, నీకు ఆ బస్సులో ఉంచినారు. తెలీదా మాకు? వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను. బస్సులోనే ఉండాలా? నీ ఇల్లు మునిగిపోతుంది. నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు.
అది అక్రమమైన కట్టడం. అది ఇలాంటి అక్రమమైన కట్టడాల వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఇది మాకెవరికి తెలియదా? అదేదో గొప్పగా కలెక్టరేట్లోని ఈ రాత్రికి ముఖ్యమంత్రి తప్పక నువ్వు బస చేస్తావు. బస్సులోనే రాత్రంతా కూడా సమీక్షలు. నువ్వు ఉన్న అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతే పరుగు పోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు బస్సులో ఉన్నావు. నీ చేతకానితనాన్ని, నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు గారు, మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ని వేసుకొని, మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ని వేసుకొని, మీ వెనకాల CCLA సెక్రటరీని వేసుకొని, మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు 1998 నేను MBBS థర్డ్ ఇయర్లో ఉన్నాను. ఎక్కడ ఒరిస్సాలో తుఫాన్ వస్తే మీరు పెద్ద ఎత్తున సాయం చేశారని ఇప్పుడు కూడా కథలుగా చెప్పుకుంటారు. ఉన్నట్టే చెప్పుకోవాలి మనం. ఆ తర్వాత అనుభవం మీకు పెరిగే కొద్దీ మీలో నిర్లక్ష్యం ఎక్కువైందని నేనైతే అభిప్రాయపడతాను. హుదూద్ సమయంలో అంతే, ప్రిపరేషన్ జీరో. హుదూద్ సమయంలో ముందస్తు అరేంజ్మెంట్స్ జీరో. అంతా అయిన తర్వాత మీరు అక్కడ వెళ్ళి డ్రామాలు వేసి వచ్చారు, మాకు తెలుసది. తిత్లీ సమయంలో అంతే, ఇక్కడే మా ఊర్లోనే ల్యాండ్ స్లైడ్ అయింది. మాకెవరికైనా తెలుసా అంత తీవ్రంగా తుఫాను వస్తుందని? మీరు మాకు చెప్పారా? అప్పుడు అంతే, మీరు అంతా నాశనం అయిపోయి వల్లకట్ అయిపోయిన తర్వాత వచ్చి డ్రామాలు వేసి వెళ్ళిపోయి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. 3వ రోజుకి తిత్లీపై విజయం. ఇప్పుడు కూడా పెడతారు అలాంటి ఫ్లెక్సీలు విజయవాడ మొత్తం. తుఫాను వస్తుందని కనీసం చెప్పారు ఎవరైనా? అల్పపీడనం అన్నారు, వర్షాలు పడతాయన్నారు. వర్షాలా? ఇది బీభత్సమా? ఇంత బీభత్సం వస్తుందని, ఇంత బీభత్సం జరుగుతుందని ఎవరైనా ప్రజలు అప్రమత్తం చేశారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రతి అడుగులో కూడా, ప్రతి క్షణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉందని ఈ ప్రభుత్వానికి, నిజానికి ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక మొదటి అడుగని నేనైతే బలంగా అభిప్రాయపడుతూ, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు ప్రజలు, ఈ క్షణం విజయవాడ ప్రజలు సైతం జగన్ బాబు ఉండుంటే నిజంగా ఇన్ని ఇబ్బందులు మనకు ఉండేవి కాదు. ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో లేదు అన్నటువంటి మాట విజయవాడ ప్రజలందరూ కూడా ఈరోజు నోరు తెరిచి గొంతు చించుతున్నారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.